ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంతవరకు కూడా ఎట్ ఎ టైం 148 మంది ఎంపీలను ఒకవైపు లోక్సభ నుంచి మరొకవైపు రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసింది ఇంతవరకు లేదు. సో దీనిపై చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? మన దేశంలోనే ఇంతవరకు ఈ 70 స్వతంత్రం వచ్చిన ఇంతకాలంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సస్పెన్షన్. దాని గురించి నేను ఏమన్నా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒకటే మాట చెప్పిన. నేను 3 సార్లు రాజ్యసభలో ఎంపీ ఉన్నా, 18 ఏళ్ళు ఉన్నా. అంతకుముందు కూడా నేను పార్లమెంట్ పోయేది, గ్యాలరీలో కూర్చొని డిస్కషన్ ఎట్లయితుందని మనం కూడా తెలుసుకోవాలి కదా ఫ్యూచర్లో అనేది ఉంది. కానీ ఇలాంటి సంఘటన నేను ఎన్నడూ చూడ. ఇట్ ఈస్ అ బ్లాక్ డే. 148 మందిని సస్పెండ్ చేసి అందులో బ్రిటిష్ పీరియడ్లో ఉన్న లాన్ అంతా భారక్షేత్రం చెప్తున్నావు. నువ్వు అంత లా నీ ఇంటెలిజెన్స్ ఎట్లా ఫెయిలియర్ అయింది? నీ ఇంటెలిజెన్స్కు తెలియదా? మీ ఎంపీ కదా, మైసూర్ ఎంపీ కదా ఇచ్చింది ఆయన. మైసూర్ ఎంపీ పేరున్నది ఆయన కదా, గ్యాలరీలు ఇచ్చిండు కదా. కనుక దాని మీద నువ్వు జవాబు చెప్పాలి. దాని మీద ఏది ఎందుకు జరిగింది అనేది రిప్లై ఇచ్చే బదులు ఇవాళ వాళ్ళని చేసి దాని మీదకి వెళ్ళి ఇంకో కొత్త తృణమూల్ కాంగ్రెస్ అతను ఎమ్మెల్యే ఎంపీ వైస్ ప్రెసిడెంట్ మిమిక్రీ చేసిండు, ఆయన రికార్డ్ చేసిండు అని నాది కూడా ఎన్నోసార్లు మిమిక్రీ చేస్తారు. ఆయన ఎవరు? శివారెడ్డి చేస్తారు. శివారెడ్డి ప్రతి అన్నా నువ్వేమో, నేను కూడా మీటింగ్లో ఉంటే ఆ పెళ్లి అన్నా నువ్వు ఏమనుకోకుంటే నీ గురించి చేస్తే చేయరాబట్టం ఏదో నవ్వుతారు, ఎంటర్టైన్మెంట్. దీని మీద కూడా వీళ్ళు ప్రొటెస్ట్ చేయండి. నాకు అర్థం కాదు కిషన్ రెడ్డి, ఏం ప్రొటెస్ట్ రా బాబు? నువ్వు ప్రొటెస్ట్ దేని చేయాలి? పార్లమెంటులో ఈ సంఘటన ఎందుకు జరిగిందంటే అది బాగుంటుండే, అది ఇడిచిపెట్టేసి దాని మీద ఇవాళ మా సోనియా గాంధీ గారు కూడా గట్టి డైరెక్షన్ ఇచ్చింది. ఆల్ పార్టీ గెట్ దెమ్ రెడీ. రైట్. ఒకవైపు బీజేపీ వాళ్ళు ఎప్పుడు చూసినా సరే దేశభక్తి అని చెప్తూ ఉంటారు. 21 సంవత్సరాల క్రితం ఏదైతే పార్లమెంట్ మీద దాడి జరిగిందో మళ్ళీ అదే రోజున జరిగింది. దీన్ని ఎలా చూడవచ్చు అసలు? అది మరి మీరే వాళ్ళే అంటున్నారు కదా, మరి మీ ప్రభుత్వం ఉన్నది కదా, మరి మీరేం పిక్కిరు? అది కదా 22 ఏళ్ల కింద జరిగింది, నీకు అది ఉన్నది. మళ్ళా దినం గుర్తు పెట్టుకొని మీరు అప్రమత్తంగా మీరు ఉండాలా, నేను ఉండాలా, లేకుంటే నువ్వు ఉండాలా? నీకు అది గుర్తు వచ్చింది 22 ఏళ్ళకి ఇదే రోజు జరిగిందని నీకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఏం జరుగుతుంది అప్రమత్తం ఉండాలి కదా. అందులో మీ పార్టీ వాడే బీజేపీకి సంబంధించిన వ్యక్తి అన్నట ఇచ్చిన పాస్. రైట్. అంటే ఎవరైతే దాడి చేశారో వాళ్ళు నిజంగా బాంబులు ఇలాంటివి తీసుకురాకుండా టియర్ గ్యాస్ ఇలాంటివే వాడారు. సో ఎట్లా చూడొచ్చు అసలు? ఏదైనా ఒక డిస్టర్బ్ అండి, ప్రజలకు రిపీట్ చేయాలి, బద్నాం చేయాలి, అది ఏదో ఒకటి వాళ్ళకి కావాలి కదా. బీజేపీకి ఎప్పుడన్నా ఒక కొత్త ఇష్యూ కావాలి. అరే ఓల్డ్ సిటీలో చూసినావా హిందువులను పొడిచేయరు అని చెప్తారు. అది నిజమా కదా తెలుసుకునే లోపల లొల్లి అవుతుంది. ఇది కూడా అదే లొల్లి. రైట్. రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు మీరు శ్వేతపత్రం అయితే రిలీజ్ చేశారో దానికి కేవలం ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నారు ఖచ్చితంగా, అందుకే ఈ శ్వేతపత్రం ఒక అడ్డం పెట్టుకున్నారని చెప్తున్నారు. 6 గ్యారెంటీలు వన్ సైడ్, ఇది కూడా వన్ సైడ్. దీని మీద ఎంక్వైరీ చేస్తాం, అది కూడా చేస్తాం. దానికి కాదు భయం ఎందుకురా భయం? మీరు దీనికి మేము సిద్ధం ఉండాలి అను. మేము సత్యారిచ్చేద్దామని చెప్పు. ఎందుకు కుంగిపోయిందో చెప్పు, ఎన్ని కోట్లు ఎందుకు ఖర్చు అయిందో చెప్పు. అప్పులకు అప్పు చేసేస్తే ఇప్పుడు ప్రజల డబ్బే కదా. ఇష్యూ అనేది కాళేశ్వరం, కానీ కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ వరకే దాన్ని పరిమితం చేస్తుంది. అంటే కొంతమందిని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ పక్కన పెడుతుందని చెప్తున్నారు. సరే రేపు ఎంక్వైరీ అయినాక అన్నీ వస్తుంది. మేడిగడ్డ వస్తుంది, కాళేశ్వరం వస్తుంది, ఇంకో గడ్డ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ రాదు. అన్నిటి మీద ఎంక్వైరీ చేయమని అంటూనే ఉన్నారు. అది చేయమన్నాడు కదా జగదీశ్వర్ రెడ్డి. దమ్ముంటే చేయమంటే చేస్తారు. ప్రజలకు తెలియాలి కదా వాస్తవాలు. పైసలే కదా ట్యాక్స్ కట్టేది, నూనెనే కడతాం కదా. మరి మనకు తెలియాలనా లేదా? మన డబ్బు ఎవరికి ఖర్చు చేసి తెలియాలనా లేదా? మెగా కృష్ణారెడ్డిని కాపాడడానికి కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కొంతమంది కీ రోల్ ప్లే చేస్తున్నారు ఇక్కడ అని చెప్తున్నారు. చూడండి, ఇవన్నీ మెగా కృష్ణారెడ్డి ఇంకో నాకు అనవసరం. మేము తప్పనిసరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. తప్పనిసరిగా సోనియా గాంధీ ఇచ్చిన మాట గతంలో తెలంగాణ ఇస్తాన్నది ఆంధ్రలో వ్యతిరేకమైతుందో తెలిసి కూడా మాట నిలబెట్టుకుంది. కనుక ఆ తల్లి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అటు రేవంత్ రెడ్డి కానీ, బట్టి కానీ, కేబినెట్ కానీ తప్పనిసరిగా రాత్రి మొదలు కష్టపడుతుంది. ఆ 6 డిక్లరేషన్ అమలు చేయాలి. రాహుల్ గాంధీ జోడో యాత్ర దేశంలో కొంత ఎఫెక్ట్ అనేది పడలేదు, అందుకే మిగిలిన 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీని వచ్చిందని చెప్తున్నారు. చూడండి, 3 రాష్ట్రాలలో ఎట్లొచ్చిందో రేపు పార్లమెంట్ తెలుస్తుంది. ఒకసారి ఈడ గెలిచింది అంటున్నావు, మరి ఇంతకుముందు ఆడ కూడా కర్ణాటకలో గెలిచి, హిమాచల్లో గెలిచి, మరి ఆనాడు ఎందుకు మాట్లాడారు? ఏదో ఒక దగ్గర ఒక లోకల్ ఇష్యూస్ ఉంటాయి, నేషనల్ ఇష్యూ లోపల సీన్ మారిపోతుంది.
100 ये సీట్లు गली का इलेक्शन है वो दिल्ली का इलेक्शन है అప్పుడు సీనే మారిపోతుంది అనేది నా ఉద్దేశం 350 సీట్లకు పైగా ఈసారి బీజేపీకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ 100 సీట్ల లోపే వస్తుందని చెప్తున్నారు. వాళ్ళు ఇక ఆయన చెప్పిన నేను కూడా చెప్పి మాకు మెజార్టీ సీట్లు వద్దా 300 వస్తాడు లెక్క చెప్తాడు. జ్యోతిష్యుడారా భయ్ పాయింట్ వాళ్ళు ఏదో చెప్పాలి కదా, హైప్ క్రియేట్ చేయడానికి మేము తప్పనిసరిగా మెజార్టీ రావాలని. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ అవుట్ కావాలనేది నరేంద్ర మోడీ అవుట్ కావాలి, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనేది నా ఆలోచన. రైట్. ఈ 10 రోజుల ప్రభుత్వంలోనే రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 9 సార్లు ఢిల్లీలో వచ్చారు. అంటే ఏం కావాలన్నా సరే ఢిల్లీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి విపక్షాలు అంటున్నారు. ఏం చెప్తారు? మీరు ఏడిపోతారా భయ్? బీజేపీ వాళ్ళు ఏడిపోతారు, నాగ్పూర్ పోతారా లేదా? నాగ్పూర్ మీద హెడ్ క్వార్టర్, మాది హెడ్ క్వార్టర్ ఢిల్లీ. మా నాయకురాలు ఏముంటుందో అక్కడ పరిస్థితులను బట్టి మాట్లాడతారు. మాకు ఒక నాయకత్వం ఉన్నది, మీ దగ్గర ఏం లేదు. నెక్కర్ కట్టోడే కావాలి. చాలా మంది పోయి వచ్చిందా లేదా? మా రాజగోపాల్ రెడ్డి పోయి మళ్ళీ వచ్చిందా లేదా? వివేక్ పోయిండి వచ్చిందా లేదా? కనుక అక్కడ డెమోక్రసీ లేదే. నెక్కర్ కట్టే, నెక్కర్ కట్టే, నెక్కర్ కట్టే. ఈడ లేదు, అక్కడ ఈడ మళ్ళీ వచ్చిర్రు ఎమ్మెల్యేలు అయినా లేదా? మాది మోర్ డెమోక్రసీ. అక్కడ మోర్ ఓన్లీ పోయిన వాళ్ళని తీసుకుంటారు. పోయిన రోజే స్వాగతం బాగుంటుంది, రెడ్ కార్పెట్ ఆడుకెళ్ళి బ్యాక్. రానున్న ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేస్తున్నారు, అలాగే మోడీ కూడా ఇక్కడ నుంచే చేస్తారని కొంత టాక్ వినిపిస్తుంది. చూడండి, గతంలో వాళ్ళు హత్య చేసింది, ఆ తర్వాత దేశం మొత్తంలో వచ్చిందా లేదా? కనుక ఆ సెంటిమెంట్ ఉన్నది మాకు. మా అమ్మ ఈడికి మెదక్కలు గతంలో చేసింది అత్తగారి సీటు మీద అనేది ఆలోచన ఉంది. అది రేవంత్ రెడ్డి అదేవిధంగా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుని మొదలు సోనియా గాంధీ గారు ఒప్పుకోవాలి కదా. రైట్. హనుమంతరావు గారు రాజకీయాలకి కొంతవరకు దూరంగా ఉన్నట్లయినా, లేదంటే ఎంపీకి రెడీ అవుతున్నారా మీరు? నేను ఎంపీకి మొదటి నుంచి చెప్పిన, లాస్ట్ టైమే అడిగినా, నీకు తెలియదేమో, అప్పుడే చెప్పిన. నేను ఏమని చెప్పినా, నేను ఖమ్మంకి వెళ్ళి నిలబడతాను అన్న వేరియస్ రీజన్ దానికి రేణుకా చౌదరి గారు కూడా ఆశిస్తున్నారు టికెట్. అవును, ఆమె ఏమన్నా కానీ లాస్ట్ ఎలక్షన్ లో ఏమన్నది హనుమంతరావుకి వస్తే నాకు అభ్యంతరం లేదన్నది మా సిస్టర్ కూడా. కనుక ఇప్పుడు ఎవరు ఆశాలకు ఉంటుంది. కానీ నేనేంటంటే మొదటి నుంచి కూడా ఆ ప్రాంతానికి పరిచయం. 1974లో సంజయ్ గాంధీ గారు ఆడ మీటింగ్ పెట్టినప్పటి నుంచి నాకు పరిచయాలు. ఆ తర్వాత వెంగళరావు, ఆ తర్వాత మల్లు అనంతరాము. నాకు చాలా ఫాలోయింగ్ ఉంది, నేనంటే అభిమానులు ఉన్నారు. ఈసారి ఇస్తే తప్పనిసరిగా గెలిచితో 10 మందికి ఉపయోగపడాలి. ఫైనల్లీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్స్ కి అంటే 17 స్థానాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 17 స్థానాల్లో ఎన్ని గెలవబోతుంది? ప్రిపేర్డ్గా ఉందా లేదా కాంగ్రెస్? మేము మెజార్టీ ఒక ఏది ఓల్డ్ సిటీ ఇచ్చేయి 16లో ఎక్కువ సీట్లు మేమే గెలుస్తాం, మెజార్టీ సీట్లు గెలుస్తాం అనేది నా ఉద్దేశం. రైట్. అది ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.